నమస్తే. వీటీవీ ప్రేమికి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల ఉద్యమం మెడికల్ కాలేజీలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడంతో, ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన రావడంతో కూటమి ప్రభుత్వం ఒక రకంగా డైలమాలో పడిందని చెప్పాలి. తర్వాత విపరీతంగా జాకీలేసి లేపుతున్నటువంటి మీడియా కూడా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయింది. సో అదే క్రమంలో మరి కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కూడా భారీ స్థాయిలో ఒక రోజు ముందుగానే సంరంభం అనేటువంటిది మొదలయ్యేసరికి ఎలాగో అలాగ మళ్ళీ బురద చల్లాలి, జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని మళ్ళీ డ్యామేజ్ చేయాలంటే వాళ్ళకి అరిగిపోయినటువంటి ఆయుధం ఒకటి ఉంది. ఇదే జగన్ అక్రమాస్తుల కేసు. ఈ జగన్ అక్రమాస్తుల కేసును మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి కొంత హైలైట్ చేయాలనేటి దీంతో హడావుడిగా తెలుగుదేశం పార్టీ భజన మీడియా అయినటువంటి ఈనాడు జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారాన్ని మళ్ళీ ఆ పాత పురాణాన్ని మొత్తాన్ని కూడా తిరగదోడింది. తిరగదోడే క్రమంలో ఎంతకి బరి తెగించింది అన్నట్లయితే ఏకంగా న్యాయ వ్యవస్థ మీదే ఇది తెగబడి బురద చల్లేటువంటి దాష్టీకానికి ఒడిగట్టిందని చెప్పాలి. మామూలుగా కొన్ని సంవత్సరాల పాటు, సుదీర్ఘకాలం పాటు మార్గదర్శి కేసులైతే సాగదీతతో ఎన్నేళ్ళైనా అయితే కూడా దాని గురించి తప్పు లేదు. కానీ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి అని ఇది నేరుగా చెప్పకపోయినా కూడా పాఠకుల మనసుల్లో ఒక భావన, తప్పుడు సంకేతాలను ఇచ్చేటువంటి విధంగా చాలా తెలివిగా ఈ వార్తని వడ్డించింది. ఒక్క కేసు వల్ల 8 మంది జడ్జీల బదిలీలు జరిగిందనేటువంటి దాన్ని అనుమానం కలిగించేటువంటి రీతిలో ఈ కథనం ఉంది. ఎవరైనా కూడా చదవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమ కేసుల బదిలీల వ్యవహారం క్లైమాక్స్కి వచ్చేసరికి ఏదో ఒక విధంగా ఈ జడ్జీలను ఆయన బదిలీ చేయించాడా, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ జడ్జీలని బదిలీ చేశారా? ఇదే దాంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ అయితే ఆ విధంగానే అర్థమయ్యేటట్టుగా ఉంది. నిజానికి ఈ కేసులకు సంబంధించి మళ్ళీ దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్లో సాక్షి కూడా ఒక వార్త వేసింది. దాంట్లో ఏంటంటే అసలు ఎవరైతే ముందుగా, అంటే తదనంతర కాలంలో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అశోక్ గజపతిరాజు గారు వీళ్ళు ఇంప్లీడ్ అయినటువంటి సంగతి అలా ఉంచితే, ఫస్ట్ ఈ కేసు కాంగ్రెస్ పార్టీ ఆనాటి హైకమాండ్ రాజకీయాల ఆదేశాలతో శంకర్రావు అనేటువంటి సీనియర్ కాంగ్రెస్ వ్యక్తి ఈ కేసును ఫైల్ చేశాడు. తర్వాత అందులో ఇచ్చిన కథను ఆయనే స్వయంగా ఇది తనకు తెలియదని ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టాను, ఒక లాయలిస్ట్గా కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్పాడనేటువంటి వార్త కూడా అందులో ఉంది. అయితే ఇక్కడే ఇది అవునా కాదు అనడానికి విషయం ఏంటంటే, ఆయన శంకర్రావు గారు అప్పట్లో చాలా వార్తల్లో ఉండేవాడు ఆయన. కానీ మేము అనుకోకుండా ఒక సందర్భంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించి ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషను ఒరిస్సా నుంచి నన్ను పత్రికా సంపాదకుడిగా నన్ను ఒక కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. అదే కార్యక్రమానికి అనుకోకుండా, నాకు కూడా తెలియదు ప్రయాణం చేసేంతవరకు, ఈ శంకర్రావు అనేటువంటి కాంగ్రెస్ నాయకుడు, ఆయన కుమార్తె వాళ్ళు కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. భువనేశ్వర్లో జరిగిన ఈ కార్యక్రమానికి తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ నివసించినటువంటి ఆయన ఆ ఇంటిని సందర్శించాం. అక్కడ అన్నీ కూడా చాలా అపారమైనటువంటి, చూస్తానికి ఏంటంటే అప్పట్లో ఈ మీడియా ఒక రకంగా ఆయన మ్యానిపులేట్ చేసింది, కానీ మంచి పేట్రియాట్, తర్వాత మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన్ని. కానీ మొన్న ఒక కమిడియన్ కింద తీర్చిదిద్దారు. ఈ సుదీర్ఘ 2 రోజుల ప్రయాణంలో చాలా విషయాలు చెప్తూ ఈ విషయాన్ని కూడా ఆయన చాలా బాధపడుతూ నాతో ప్రస్తావించింది కూడా ఈ సందర్భంగా న్యూస్ చదివిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది. కావాలంటే ఆ ప్రయాణం చేసామా లేదనేటువంటి దాన్ని ఆయన కుమార్తెని కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే ఈనాడు వండినటువంటి ఈ కుక్కుడు స్టోరీ ఏదైతే ఉందో, ఈ కథనంలో ఎలా వచ్చింది అని అంటే, జడ్జిలు సరే మారారు, ఎందుకు మారారు అనేది కూడా చెప్తా. జడ్జీలు మారినంత మాత్రంలో కేసుల యొక్క విచారణ స్వరూపం మారిపోతుందా? కేంద్రం ఒత్తిడి చేస్తే ఆ కేసుల వ్యవహారం మారిపోతుందా? మరి జగన్ కేసులో మళ్ళీ తెర మీదకు వస్తున్నాయంటే, ఇంతకాలం సుదీర్ఘంగా అయిన తర్వాత మళ్ళీ తెర మీదకు వస్తున్నాయనంటే దానికి జగన్మోహన్ రెడ్డి కోరుతున్నది ఏంటంటే, తన మీద పెట్టినటువంటి అక్రమ కేసుల వ్యవహారం త్వరగా ఒక కొలిక్కి వస్తే తను కడిగిన ముత్యంలా బయటకు వస్తాననేటువంటి దీంతో ఆయనే ఎక్కువగా ఎదురు చూస్తున్నాడు.
కానీ రకరకాల కారణాలతో ఈ కేసులు సుదీర్ఘకాలం పాటు నడుస్తున్నాయి. సివిల్ కేసులు ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. ఈ ట్రయల్ కోర్టు సాక్ష్యాలన్నీ కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. మరి ట్రయల్ కోర్టుల్లో సాక్ష్యాల ఆధారంగానే తీర్పులు వస్తాయి తప్ప జడ్జి మారితే జడ్జిమెంట్స్ మారిపోతాయా? ఇది అంటే సగటు పాఠకులకి లీగల్ నాలెడ్జ్ లేదని చెప్పని బురద చల్లేటువంటి పని చేస్తున్నారా? ఇది ఇక్కడ గమనించాల్సింది. అసలు జడ్జీలు 8 మంది జడ్జీల బదిలీ జరిగింది. ఎందువల్ల జరిగింది? కేసుల ఆధారంగా జడ్జీల బదిలీ జరగటం అనేది పూర్తిగా అసంభవం. భారత న్యాయ వ్యవస్థ, భారత రాజ్యాంగం ప్రకారంగా ఇది ఎలాంటి పరిస్థితుల్లో జరిగే అంశం కాదు. ఇది తెలిసి కూడా అటువంటి వార్త ఎందుకు వేశారు అనేటువంటిది ఇక్కడ ప్రధానం. మరి జడ్జీల యొక్క బదిలీలు ఏ విధంగా జరుగుతుంటాయి అన్నట్లయితే దాదాపుగా 80% వీళ్ళ ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి ఏ ప్రాతిపదికగా జరుగుతాయంటే రాజ్యాంగబద్ధంగా వ్యవస్థాత్మకమైనటువంటి ప్రక్రియలో ఆర్టికల్ 222 ప్రకారంగా ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఈ కొలీజియం అనేటువంటిది తెలిసిందే. ఒక ప్రధాన న్యాయమూర్తి ప్లస్ సీనియర్ జడ్జెస్ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ఇది ఒక వ్యవస్థ ఇది. కాబట్టి కొన్ని హైకోర్టు కేసులకు సంబంధించి జడ్జీల కొరత పెండింగ్ తగ్గించడానికి, కొంతమందికి ఏమో ఎలివేషన్స్, ప్రమోషన్స్ ఉంటాయి. ఇలా ఈ ప్రాసెస్లోనే ఒకే చోట ఎక్కువ కాలం ఉండకూడదు అనేటువంటి ప్రాతిపదికగా 80% బదిలీలకు ఈ 3 ప్రధానమైనటువంటి కారణాలు. ఇక న్యాయ స్వాతంత్రం, బ్యాలెన్స్డ్ వ్యవహారాలు, ఇవన్నీ కూడా అంటే బార్ యొక్క చెప్పేటువంటి వాళ్ళు చేసేటువంటి సూచనలు, ఈ తటస్థమైనటువంటి విధానాలు, ఇలాంటి ప్రాసెస్లన్నీ కూడా కొన్ని కేసుల్లో కోర్టుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉంటాయి. అలాంటి ఒక సున్నితమైనటువంటి అంశాల ప్రాతిపదిక ఏదో 1-2 ట్రాన్స్ఫర్స్ అనేవి అయితే జరుగుతాయి. అది కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ఒక పరిశీలన తర్వాత. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి? వ్యక్తిగతమైనటువంటి ఒక జడ్జి యొక్క వ్యవహార శైలి కంటే కూడా వ్యవస్థ ప్రతిష్టే ముఖ్యం. కాబట్టి ఇక్కడ జ్యుడిషియల్ ఇంటిగ్రిటీ అనేది ఇంపార్టెంట్. జ్యుడిషియల్ ఇంటిగ్రిటీ ఇన్పుట్స్ ప్రాతిపదికగానే జరుగుతాయి తప్ప దీని మీద బురద చల్లటం అనేటువంటిది వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా చాలా తప్పు. ఇది ఖచ్చితంగా కోర్టు యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటువంటి ఇదే పని. కాబట్టి అదేవిధంగా బార్ బెంచ్ ఘర్షణలో కొన్ని ఇలాంటివన్నీ ఉంటాయి. వాటికి సంబంధించి ఏదన్నా ఎప్పుడన్నా 1-6 లాంటి సంఘటనలు ఏమన్నా జరిగితే అప్పుడు కూడా ఇలాంటి మార్పులు ఏమో ఉంటాయి. కానీ ఇక్కడ జగన్ అక్రమాస్తుల కేసు ముందుకు రావడంతో వాటిని చూసినటువంటి దాని ప్రాతిపదికగానే న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి అనేటువంటి అంశాన్ని నేరుగా చెప్పకపోయినా కూడా ఆ అర్థం స్ఫురించేలాగా ఈ వార్త వేయటం అనేటువంటిది ఈ విలువల జర్నలిజానికి సంబంధించి మనం ఖచ్చితంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. కాబట్టి వాళ్ళకి నచ్చకపోతే వ్యక్తుల మీద కానీ వ్యవస్థల మీద కానీ చివరికి న్యాయ వ్యవస్థ మీద సైతం బురద చల్లటానికి వెనకాడనటువంటి తెగబడేటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారి భజన మీడియా ఇంతగా తెగబడి పనిచేస్తూ ఉంది. మరి ఆయన కేసులకు సంబంధించి ఏం జరుగుతున్నాయని చూస్తున్నాం. దాని గురించి నేను ఇప్పుడు వ్యాఖ్యానించను, ఎందుకంటే ఆల్రెడీ కోర్టుల్లో కొంతమంది ఏదో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ థర్డ్ పార్టీ వీళ్ళు వేశారు. సో వాటి ఫలితాలు ఎలా వస్తాయని ఏదైతే చూద్దాం. కానీ ఈ రకమైనటువంటి కథనాలను మాత్రం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు మనబోటి వాళ్ళు అయితే దీన్ని పూర్తిగా గ్రహించేటువంటి అంశంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.